బాహ్య పురుషుడు కృషించుచును, అంతఃపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కనబడట్లేదు బాహ్య పురుషుడు. బాహ్య పురుషుని గురించి ఆలోచన లేవు. లోపల ఉన్న అంతర్పురుషుని పైన దృష్టి సారించారు. లోపల ఉన్న అంతర్పురుషుడైన ఆ దీపాన్ని వెలిగించుకున్న క్రమంలోనికి వెళ్ళిపోయారు. నూతన పరుచుకుంటున్నారు, దాన్ని వెలుగుమయంలోనికి తీసుకుపోతున్నారు. ఇంకా ప్రజ్వలించే విధంగా దాన్ని తీసుకుపోతున్నారు. వెలుగులుగా ప్రజ్వలించడానికి ఆ జీవితాలను మార్చుకుంటున్నారు. దాని యందు దృష్టి ఉంచారు. చూపు కావున మేము అధైర్యపడి మా బాహ్య పురుషుడు కృషించుచును, అంతర పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంతర పురుషుడు ఆత్మ, బాహ్య పురుషుడు కనబడుతున్న రూపం, అది మాకు పట్టింపు లేదు. దానికి ఏది వచ్చినా పర్వాలేదు. ఆకలి చావులు వచ్చేసినా మాకు చింత లేదు, రోగాలు వచ్చినా మాకు చింత లేదు. ఈ వాక్యం అర్థమైతే ఈరోజు క్రైస్తవ్యం నిజమైన వాక్యం దగ్గరికి వచ్చేవాళ్ళండి. ఈరోజు స్వస్థత శాలలు మూతపడేవి ఈ వాక్యమే అర్థమైతే.